సో ఇక్కడ మూడో పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఎంత దూరం ఉందో అక్కడ నుంచి అంతే దూరం ఉంటుంది. అంటే సమానంగా ఎన్ని అడుగుల కొద్ది ఉందో అంతే అడుగుల కొద్ది ముందు కూడా ఉంటుంది. దీంతో పాటు ముందు కూడా మరొక పాయింట్ వస్తుంది. సేమ్ లెంత్ అనేది సేమ్ ఉంటుంది అన్నట్టు. 6 ఫీట్ల కొట్టి వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ఇక్కడ బోర్ పాయింట్ ఉంది. అంటే దీనికి ఎదురుగా బోర్ పాయింట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక వాటర్ వెయిన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఈ వాటర్ వెయిన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాటర్ వెయిన్స్ అనేది వెళ్ళిపోవడం ఇబ్బంది కాదు. మనకి ఈశాన్యం నుంచి ఆగ్నేయ లైన్స్ చూస్తాం కదా, అవి ఇంటర్సెప్ట్ అయిన దగ్గర ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారో ఆ పాయింట్ ఎక్కడ ఉంది, దానివల్ల నష్టం ఏంటనేది చూద్దాం. 7 పాయింట్లు అయితే ఇక్కడ దాకా వచ్చినాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆగ్నేయం వరకు, అంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయం వరకు ఇటు నుంచి వాటర్ వెయిన్స్ వస్తాయి. సో ఈ యొక్క 2 క్రాస్ కాకుండా మనం చూడాలి. సో ఎక్కడ క్రాస్ అయితే ఆ పాయింట్ ఏదో చూడాలి మనం.